హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా పట్టు 3 లాంగ్ ఫ్రాక్స్, కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్ చూపించబోతున్నాను. ఇవన్నీ మా నాన్నమ్మ శారీసే. ఇది చూడండి, వైలెట్ అండ్ స్కై బ్లూలో వస్తుంది. ఇలా మ్యూజిక్ హార్మోనీ ఇన్స్ట్రుమెంట్స్తో వస్తుంది డిజైన్ మొత్తం. సో ఇక్కడ పళ్ళుకి వచ్చింది. ఈ పళ్ళుకి వచ్చిన పార్ట్ని ఇక్కడ బాడీ యోక్ పార్ట్ కింద వేసి ఇక్కడ ఇలా కట్ పెట్టించి నెక్కి ఇలా లేస్ వేయించాము. అండ్ దీనికి వచ్చేసరికి పళ్ళు పార్ట్లో వచ్చిన దాన్ని శారీ పార్ట్ని రెండు కలిపి హ్యాండ్స్ కింద వేయించాము. ఓవరాల్ ఇలా ఉంటుంది డ్రెస్. బాటమ్ లెగ్ దాకా వచ్చేస్తుంది హైట్. అండ్ బ్యాక్ ఏంటంటే సింపుల్గా డ్రాప్ పెట్టించి ఇలా తాడులు పెట్టించాను. అండ్ లోపల లైనింగ్ కాటన్ లైనింగ్ యూస్ చేసాం. 4 మీటర్స్ యూస్ చేసాం. ఈచ్ మీటర్ 40 రూపీస్ పడింది కాటన్ లైనింగ్. అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసరికి ఈ ఫ్రాక్కి 350. సో టోటల్గా 510 రూపీస్కి ఈ లాంగ్ ఫ్రాక్ మనకు వచ్చేసింది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. గేరా చాలా పెద్దగా వస్తుంది, చాలా పెద్దగా ఉంటుంది గేరా. వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఏంటంటే ఇక్కడ బార్డర్ డబల్గా వేయించాము. సో చిన్నగా వచ్చిందని చెప్పేసి శారీకి పైన కింద కూడా ఇదే వచ్చిందని చెప్పేసి ఇలా అటాచ్ చేయించాము. క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇక్కడ ఇలా 2 బార్డర్స్ని అటాచ్ చేయించాము. సో దట్ బిగ్ బార్డర్ వస్తే పట్టు శారీస్కి మంచి లుక్ వస్తుందని చెప్పేసి ఇలా చేయించామన్నమాట. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్, ఇది కూడా బ్లూ అండ్ మస్టర్డ్ షేడ్లో ఉంటుంది అన్నమాట టోటల్గా. ఇదైతే ఇందాక మీద చాలా గీరా ఎక్కువ వస్తుంది. ఇందాక ఫ్రాక్ కన్నా గీరా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా పట్టు శారీని ఇలా లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసాము. ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసరికి పళ్ళు పార్ట్ని యూజ్ చేసాము. పళ్ళు పార్ట్లో ఇలా వచ్చింది. ఇంకా కొంచెం బార్డర్ కూడా వచ్చింది. దాన్ని తీసేసి ఓన్లీ ఇలా మామిడి పిందులు ఇలా వేసాము. హ్యాండ్స్కి నార్మల్గా శారీ ప్లస్ బార్డర్ని అటాచ్ చేసాము. బ్యాక్ కూడా ఇందాకలాగే జస్ట్ నార్మల్గా కొంచెం ఈ షేప్ పెట్టేసి తాడులో వేయించేసాము. నేను అన్ని ఫ్రాక్స్కి పలక మెడ పెట్టించాను ఫ్రంట్ ఇలాగా. అండ్ ప్లీట్స్ చిన్న చిన్న ప్లీట్స్ పెట్టించాను. ఇందాక ఫ్రాక్ కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టించాను. అండ్ దీనికి కూడా కాటన్ లైనింగే యూజ్ చేశాను. దీనికి కూడా 4 మీటర్సే యూజ్ చేసాము కాటన్ లైనింగ్. మీటర్ 40 రూపీస్ పడింది. అండ్ దీనికి కూడా డబుల్ బార్డర్ యూజ్ చేసాము. ఇంతే బార్డర్ వచ్చింది. లాంగ్ ఫ్రాక్స్కి బార్డర్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా శారీకి పైన అక్కడ వచ్చింది కూడా తీసి ఇక్కడ అటాచ్ చేయించామన్నమాట. మీకు ఇక్కడ ఇలా ఫాల్స్ ఆల్రెడీ శారీకి ఉన్న ఫాల్సే. ఇలా ఉంచితే ఇంకా లుక్ బాగా వస్తుంది, బాగా నిలబడుతుంది కూడా. అందుకే ఇంకా ఫాల్స్ని తీయకుండా అలా ఉంచేసాము. సో ఓవరాల్ ఫ్రాక్ ఇలా ఉంటుంది. సో దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ 350, లైనింగ్ 160 టోటల్గా. సో మొత్తం ఈ లాంగ్ ఫ్రాక్కి 510 రూపీస్ అయింది. ఫుల్ గేరా వస్తుంది.
నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్, ఇది స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది. దీనికి పెద్ద బార్డర్ వచ్చింది. లోపల లైనింగ్ వచ్చేసరికి కాటన్ లైనింగ్ యూజ్ చేసాము. ఇది కూడా లాంగ్ ఫ్రాకే, పట్టు శారీ. లైనింగ్ మీటర్ 40 రూపీస్. అండ్ కొంచెం దీనికి పెద్ద ప్లీట్స్ పెట్టాము, ఫ్రాక్ అనేది చాలా మంచి లుక్ వస్తుందని. దీనికి గీరా చాలా పెద్దగా వచ్చింది, ఇంకా లాంగ్ లెంత్ వచ్చింది. ఇక్కడ నాకు అడ్జస్ట్ చేయడానికి సరిపోలేదు. బాడీ పార్ట్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ పెట్టించాము. ఇదంతా నా ఫ్రెండ్ ఐడియా అన్నమాట. నా ఫ్రెండ్ నేను చెప్పకుండానే ఇలా చేసింది. ప్రిన్సెస్ కట్ పెట్టి ఇక్కడ పళ్ళులో వచ్చిన పార్ట్ వేసి ఇటు బార్డర్ వేసింది. లుకింగ్ చాలా బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ శారీ అండ్ బార్డర్ పార్ట్ని వేసింది హ్యాండ్స్కి. ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టి పళ్ళు పార్ట్ అండ్ బార్డర్ పార్ట్ని యాడ్ చేసింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసరికి ఫుల్గా పళ్ళు పార్ట్ యూజ్ చేసింది. ఇలా ఫుల్గా పళ్ళు పార్ట్ యూజ్ చేసి నెక్కి ఇలా తాడులు పెట్టింది. ఇంకా వీటికి హ్యాంగింగ్స్ వేయించాలి, ఇంకా వేయించలేదు. అన్నిటికి నేను పలక మేడ పెట్టించుకున్నాను, సో దట్ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. సో దీనికి మొత్తం టోటల్గా నాకు 160 రూపీస్ పడింది. ఎందుకంటే ఇది నా ఫ్రెండే స్టిచ్ చేసింది కాబట్టి నాకు స్టిచ్చింగ్ ఛార్జెస్ పడలేదు, ఓన్లీ లైనింగ్ ఛార్జెస్ పడింది. సో చూసారు కదా, ఈ 3 ఫ్రాక్స్లో మీకు ఏ ఫ్రాక్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా చాలా కస్టమైజ్డ్ ఫ్రాక్స్ ఉన్నాయి. అన్నీ ఒకేసారి చూపించడం కుదరదు కాబట్టి పార్ట్స్లో చూపిద్దాం అనుకుంటున్నాను.